సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి చేస్తున్న నిర్లక్ష్యంపై అధికారులు చోద్యం చూస్తున్నారు. కోట్ల కొద్ది రూపాయలేమో ఆసుపత్రికి, రోగాలేమో ఆ గ్రామ ప్రజలకి అన్నట్లుగా ఉంది. ఆసుపత్రి నుంచి వెలువడే వ్యర్థమంతా తమ గ్రామంలోకి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యమంటున్నారు గ్రామస్తులు. పవిత్రంగా పూజించే తమ గ్రామ కుంటను ఆసుపత్రి వ్యర్థాల వల్ల నాశనం చేస్తున్నారంటున్నారు గ్రామస్తులు. అసలు ఆ ఆసుపత్రి ఏది? ఆసుపత్రి వెనకాల అధికారుల హస్తం ఉందా? చూస్తుంటే అది నిజమే అవును, నిజమే. సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లి గ్రామంలో ఆర్వీఎం ఆసుపత్రి నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాల వల్ల గ్రామకుంట తీవ్రంగా కలుషితమవుతుంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి ఆదాయం పెరుగుతుంటే గ్రామానికి మాత్రం రోగాలు వస్తున్నాయంటూ వారు మండిపడుతున్నారు. ఒకప్పుడు బతుకమ్మలు, గణనాథులను ప్రతిష్ఠించి పవిత్రంగా పూజించే కుంట వద్ద వెళ్లాలంటే నేడు ముక్కలు మూసుకుని తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మక్కపల్లిలో ఆర్వీఎం ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణం పూర్తయి ప్రారంభమైనప్పటికీ నుంచే ఆసుపత్రి వ్యర్థాలను అదే గ్రామంలో చింతకుంటలోకి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల కుంట నీరు పూర్తిగా కలుషితమైందని, పూర్వం కుంట పక్కనే ఉన్న పొలాల నీటిని త్రాగునీటిగా వినియోగించుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం పొలం పనులకు వచ్చిన ఇంటి నుంచే నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం సమస్యపై మాట్లాడేందుకు కొందరిని పిలిపించుకున్నా శాశ్వత పరిష్కారం మాత్రం చూపటం లేదని వారు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుంట నీరు కలుషితం కావడానికి కారణమైన ఆర్వీఎం ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి వ్యర్థాలను కుంటలోకి వదలకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే మళ్ళా ఈ అడ్డమైన నీళ్ళు వచ్చి గోదలు చచ్చిపోతున్నాయి. మళ్ళా పంటలకు కూడా కష్టం ఉన్నది. దవాఖానకి వెళ్ళి వస్తున్నాయి అయ్యా, ఆఫీసులకు వెళ్ళి పెరిగింది. అవి ప్రిపేర్ చేసుకుంటే ఇడిచి పెడుతున్నాడు. మస్తుగా చెప్పినామయ్యా, చెప్తే ఇంటలేడు. పొలం దాకా కాల్చేలు కడుకున్నా కానీ 5-6 దినాల దాకా తోలు ఊసిపోతుంది. ఆకలు గొర్రెలు కూడా చచ్చిపోతున్నాయి అయ్యా. ఎవడన్నా చెరం దాపితో చుట్టపొడి వస్తే కుంట దిగు చెంబట్టకపోతే ఆడు కూడా బీమార్ వేసి వస్తున్నాడు. నీళ్ళు దొరుకుతలేవు, దోతిపడ విండుకుందా అంటే నీళ్ళు లేవు అయ్యా. పక్కకు పొలం ఉంటుంది మేడం, ఈ దాటుకుంటే ఎక్కువ నడుస్తాం మేము. మాకు పసులు నడుస్తాయి, మేకలు నడుస్తాయి, వాసన వస్తుంది, గబ్బు నీళ్ళు వస్తున్నాయి, రోత నీళ్ళు వస్తున్నాయి, ముక్కు మూసుకొని పోతుంది, దోమలు కలుస్తున్నాయి. మమ్మల్ని ఆ చెర్ర నీళ్ళు గోదలు తాగుతలేవు, పసులు తాగుతలేవు, మేకలు తాగుతలేవు. స్నానం చేయనిక మనం జీత కూడా కాళ్ళు పెడుతున్నాయి సారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసత్ అందిస్తారు. చెప్పండి బాసత్, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వస్తున్న జలాలు తమ గ్రామంలోకి కుంటలోకి చేరి ఎంతో కలుషితం చేస్తుందని చెప్పి దానిపైన అధికారులు కూడా నిర్లక్ష్యం చూస్తున్నారని చెప్పి కోట్ల కొద్ది రూపాయలేమో ఆసుపత్రికి, రోగాలేమో మా గ్రామ ప్రజలకి అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి వెలువడే వ్యర్థం అంతా తమ గ్రామంలోకి వస్తుందని గ్రామస్తులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అని ఫలితం శూన్యమంటున్న గ్రామస్తులు తమ పవిత్రమైన పూజించే తమ గ్రామ కుంటను ఆసుపత్రి వ్యర్థాల వల్ల నాశనం చేస్తున్నారని చెప్పి ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వెలువడుతున్న ఈ వ్యర్థ జలాల వల్ల గ్రామం కుంట తీవ్రంగా కలుషితమైంది. దీంతో గ్రామస్తులు అంతా ఆ నీళ్లు తాగలేని పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రికి ఏమో ఆదాయం పెరుగుతుంటే గ్రామానికి మాత్రం రోగాలు వస్తున్నాయంటూ వారు మండిపడుతున్నారు. ఒకప్పుడు బతుకమ్మలు, గణనాథులను ప్రతిష్ఠించి పవిత్రంగా పూజించే కుంట వద్దకు వెళ్లాలంటే నేడు ముక్కులు మూసుకొని తిరగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లి గ్రామంలో ఆర్వీఎం ఆసుపత్రి నిర్వాహకంగా తెలుస్తుంది. ఈ నిర్వాహకం వల్ల పలుమార్లు మనం ఈ గ్రామస్తులంతా అధికారులకు కూడా విన్నవించుకున్నా, వాళ్ళకు ఫిర్యాదు చేసినా ఎలాంటి లాభం లేకపోయిందని చెప్పి జరుగుతుంది. ఈ లక్ష్మక్కపల్లిలో ఆర్వీఎం ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణం పూర్తయి ప్రారంభమైనప్పటి నుంచే ఈ ఆసుపత్రి వ్యర్థాలను అదే గ్రామంలోని చింతకుంటలోనికి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని చెప్పి ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల కుంట నీరు పూర్తిగా కలుషితమైందని, పూర్వం కుంట పక్కనే ఉన్న పొలాలు నీటిని తాగునీటిగా వినియోగించుకునే పరిస్థితి ఉండే, కానీ ప్రస్తుతం అయితే ఈ పొలం పనులకు వచ్చిన ఇంటి నుంచి నీటిని తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రి యాజమాన్యం సమస్యపై మాట్లాడేందుకు కొందరిని పిలిపించుకున్న శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదని చెప్పి వాళ్ళు తెలపడం జరుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుంట నీరు కలుషితం కావడానికి కారణమైన ఆర్వీఎం ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ గ్రామస్తులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆసుపత్రి వ్యర్థాలను కూడా కుంటలోకి వదలకుండా
చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. ఈ పొల్యూషన్ అధికారులు కూడా అటు చూసి చూడనట్టు వ్యవహరిస్తే ఆందోళనకు మరింత ఉధృతం చేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్నారు. శ్రియ. థ్యాంక్ యూ బాసర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.